ఇన్ని రోజులు మనల్ని ఆట పట్టించింది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి. సార్ నేను అమ్మాయి అన్నానంతే, ఆఫ్టర్ ఆల్ అమ్మాయి అనలేదు. వచ్చే 23వ తారీఖు ఓ గవర్నమెంట్ ఫంక్షన్ కోసం టీమ్ హైదరాబాద్ వస్తున్నారు. సో ఆగస్ట్ 15 కంటే 2 రెట్లు సెక్యూరిటీ పెంచమని సీఎంఏ ఆర్డర్ వేశారు. అందువల్లనే ఆ రోజుని మన పక్కా టార్గెట్ చేసి ప్లాన్ చేసి ఉంటారు. బోర్డులో ఎదుర్కొన్న ఎలుకలాగా వాళ్ళంతట వాళ్ళే మనకి దొరుకుతారు. ఇట్స్ మై ట్రాప్. Hello. Check. Meet. உங்களை தோக்கடிக்கவே முடியல மிஸ். நீ என்ன தோக்கடிக்கணும்னு முயற்சி பண்றதுனால தான் உன்னை யாராலையும் ஜெயிக்க முடியல. Of course Leela, I must admit, இந்த அகாடமியில இவ்ளோ செஸ் கோச்சஸ் இருந்தும் நான் ஏன் என் பொண்ணு உங்ககிட்ட அனுப்புறேன்னு தெரியுமா? Because you're the best. டைம்ஸ் நவ்ல உங்க இன்டர்வியூ படிச்சேன். உங்க லாஸ்ட் ஆபரேஷன் ஃபெயிலியர் ஆயிடுச்சு போல. காஷ்மீர்ல ஒரு காம்ப்ளிகேட்டடான பாம் டிசைன் லாஸ்ட் 120 செகண்ட்ஸ்ல தான் நான் டிஃப்யூஸ் பண்ண போயிருந்தேன். 2 போலீஸ் ஆஃபீஸர்ஸ் பிளாஸ்ட்ல மாட்டிக்கிட்டாங்க. அதான் கஷ்டமா இருந்தது. பயந்துட்டியா கணேஷ்? 74 ఏళ్ల వయసులో 2 హార్ట్ స్ట్రోక్లు వచ్చి నా కోసం ప్రాణాల్ని గుప్పట్లో పెట్టుకున్న మా అమ్మ, తల్లి లేని నా ఒక్కగానొక్క కూతురే అప్పుడు నాకు గుర్తొచ్చారు లీలా. ఇంకేది భయం. హార్ట్ ఆపరేషన్ చేసే సర్జన్ కి, మీలాంటి బాంబ్ స్క్వాడ్ కి భయం అనేది అస్సలు ఉండకూడదు. అమ్మంటే చాలా ఇష్టమా మీకు? అమ్మంటే నాకు ప్రాణం. నాకు కూడా. చదరంగంలో ఒకరి విజయాన్ని నిర్ణయించేది ఈ రాణి. రాణి దయ లేకపోతే ఎంతటి రాజైనా సరే గెలవలేడు. రాణిని ఎదిరించే శక్తి ఏ ఒక్కరికి లేదు. తను గెలవాలని మనసులో నిర్ణయించుకుంటే ఎంత దూరానికైనా వెళ్తాడు. OneTamilMV.us నా రాణి. OneTamilMV.nl ఒకే ఒక ముద్ద. కడుపు నిండా తినాలి. ఏమిట్రా ఇది? రే
ఏమిట్రా ఇది? సిగరెట్లు బీడీలు ఈ చేతుల్లో ఉన్నాయా? నువ్వు అలవాటు చేసుకున్నావా? నువ్వు చదువుకోవడం వెళ్ళి చదువుకోబట్టి నీతో మీరు చేస్తున్న పని వేరే చేస్తుంది. నువ్వు నుంచే మీకు సిగరెట్లు ఏమిట్రా? ఇంకోసారి మీకు కోరుకున్నారు జీవితం కట్టి తిరిగేస్తాను. నువ్వు బాగానే చదువుతున్నావు లీలా, కానీ కంప్యూటర్ సైన్స్ చదవాలంటే డబ్బు కావాలి. ఎక్కడికి వెళ్ళినా డబ్బు డబ్బు అంటున్నాను. డబ్బు లేకుంటే ఈ లోకంలో బతుకులేమా? నేను మా మాట విని ఆ రేళ్ళని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలే, లేదంటే నేనే దాన్ని చంపేస్తాను. దాని మొహం చూస్తేనే నాకు కాలుతుంది. ఇప్పుడే దాని తల్లిని చెప్పాను అంతలోనా? ఇక నిన్ను నమ్మి లాభం లేదు. దాని సంగతి నేను చూసుకుంటాను. లేదయ్యా, నువ్వు పనికిరావు. వాళ్ళ అమ్మని ఎలాగైతే చంపానో దాన్ని అలాగే చంపుతాను. నువ్వు చెప్తే కాదంట నా ఓపిక పట్టదు. దాన్ని చంపే దమ్ము లేదా నీకు? ఇంటికి మాత్రం నీకేస్తాను, కొట్టేస్తానని గొప్పలు చెప్పుకుంటావు. నువ్వు మనిషివేనా? ఏదైనా మాట్లాడితే మాత్రం నా నోరు పోయిస్తావు. ఇలా చూడు, దాన్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. దాన్ని అమ్మని పంపించే దాన్ని పంపించే వరకు నాకు నిద్ర పట్టదు. నేను మాట్లాడితే నువ్వు పట్టించుకోవేంటయ్యా? నువ్వు నీ కావు. Thank you.